హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ సంధ్యాని. ఇవి వచ్చేసేసి కనకాంబరం కొమ్మలు అనమాట. కనకాంబరాలు వచ్చేసేసి 2 రకాలు ఉంటాయి. ఇవి కొమ్మలతో నాటడం వల్ల బతుకుతాయి అన్నమాట. మన ఫామ్లో వచ్చేసేసి సీడ్స్తో నాటినవి, కొమ్మలతో నాటినవి 2 వేసాము. కాకపోతే మన బ్యాళ్ళకి ఏంటంటే లాస్ట్ టైం బాగా వర్షాలు పడటం వల్ల కొమ్మలన్నీ బతికినవి కూడా వాడిపోయినాయి. సో అందుకని నేను మళ్ళీ కొమ్మ తీసుకొచ్చాను. ముందు వీటిని వచ్చేసేసి చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనము పెద్దవిగా పెట్టడం వల్ల ఏంటంటే పైనుంచి వాడిపోతూ వస్తూ త్వరగా బతుకు. సో అందుకని ఇంత చిన్నవిగా కట్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. దీనికోసం నేను కంపోస్ట్గా ఓన్లీ ఎరువు తీసుకుంటే ఏంటంటే కుళ్ళిపోతాయి. సో ఇసుక అయితే చాలా బెస్ట్ అనమాట. సో ఇసుకతో పాటు నేను కంపోస్ట్ 2 మిక్స్ చేసి ఇలా ఒక ఖాళీ వేస్ట్ డబ్బా తీసేసుకొని పెడుతున్నాను అనమాట. సో ఇలా ఖాళీ వేస్ట్ డబ్బాలో వచ్చి చిన్న చిన్నవి కొమ్మలు ఉన్నాయి కదా, అవి ఈ విధంగా జస్ట్ గుచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా గుచ్చుకున్న వాటిని కొంచెం లాంగ్లో పెట్టాను అనమాట. ఎందుకంటే అవి బతికిన తర్వాత మళ్ళీ మనం సపరేట్గా కింద నాటేసుకుంటాము. సో అందుకని చిన్న వేస్ట్ డబ్బాలో ఈ విధంగా వచ్చిన తర్వాత వాటర్ అయితే దీనికి నేను స్ప్రెడ్ చేసుకోవాలి. వాటర్ పోసేసిన తర్వాత కవర్ తీసుకొని అందులో అంటే దీనికి మళ్ళీ మళ్ళీ వాటర్ పోయామన్నమాట. ఒకసారి వాటరింగ్ చేసేసుకొని ఒక కవర్ తీసుకొని టైట్గా కట్టేసేసేయాలన్నమాట దీన్ని. అక్కడ పుదీనా ఉంది కదా, అవి వేరే బాక్స్లో నాటడానికి పుదీనా కూడా తీసుకొచ్చాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో ఓన్లీ కనకాంబరాల గురించి చూద్దామని చెప్పి తెలియని వాళ్ళు నాటుకుంటారనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. ఈ కవర్ని వచ్చేసేసి టైట్గా కట్టేసేసి కదిలించకుండా ఒక 10 days పక్కన పెట్టాలి. ఇంకా మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. అవి కవర్ని టైట్గా కట్టడం వల్ల అదే ఆవిరి అనేది వచ్చేసేసి మొక్కకి ఇది అవుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో అప్డేట్ పెడతాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ శ్రావణ సంధ్యాని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.